బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? నా పేరు ప్రసాద్ అండి. బాబాయ్ ఏం చేస్తారు బాబాయ్? నేను నిమ్మకాయలు అమ్ముతానండి. నేను మరి మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు ఈ ప్రభుత్వంలో. ఏం బాబు దాని గురించి మీకు అవగాహన ఉందా, టీచర్ పోస్టుల గురించి? అవునండి, అవగాహన ఉండబట్టేగా 16,000 మందికి కూటమి గవర్నమెంట్ ఇచ్చింది. ఈరోజు జగన్ బాబు ఒక్కటి కూడా ఇవ్వలేదంటాడు. ఆ జగన్ బాబు నిద్రపోయి ఇప్పుడు చూడు, మనకు సామెత ఉంది హిందువుల్లో, బకాసురుడు నిద్రపోతూ ఉంటాడు. ఆయనకి మెలకు వచ్చినప్పుడు ఆకర్ష అంటూ ఉంటాడు, ఆకలి అంటూ ఉంటాడు. అలాగే ఈ జగన్ బాబు ఎప్పుడో నిద్రపోతాడు, నిద్రపోయి ఆయనకి మెలకు వచ్చినప్పుడు ఆకర్ష అంటాడు. ఇప్పుడు ఉద్యోగాలు ఏమి ఇచ్చారంటాడు. కళ్ళతో చూస్తున్నావుగా, ఇవ్వకపోతే నీకు అడిగే హక్కు ఉందిగా. ఇప్పుడు ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినా 11 ఇచ్చినా నువ్వు ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, అడిగే హక్కు నీకు ఉంది. రా, ప్రజల్లోకి రా. ఇంట్లో కూర్చొని ఏదో సొల్లు వాగుడు వాగితే కాదు. ఇప్పుడు అమరావతి ఏం చేసావు, పోలవరం ఏం చేసావు, ఉద్యోగాలు అయ్యి మెగా డిఎస్సీ 16,000 మందికి ఈరోజు టీచర్లకు ఉద్యోగాలు ఇస్తుంది. చూడలేదు ఆయన కళ్ళు చాలట్లేదా? కళ్ళు చాలక ఏదో రకంగా ఇప్పుడు పచ్చని చెట్టు ఉంది, ఎండిపోయిన ఆకు ఉంటుంది. ఎండిపోయిన ఆకేది అంటాడు, ఆయనకి ఎతికి పెట్టాలి. ఇప్పుడు ఆ ఎండిపోయిన ఆకుని ఆ చెట్టులో ఎత్తకాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈయనకి ఏం తెలుసండి? 5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేశాడు, ఆ మాత్రం తెలియదు ఆయనకి. అంటే బాబా ఇక్కడ పేరు నాని కూడా మాట్లాడుతూ ఈ రోజున మెగా డిఎస్సీ అంతా డగా డిఎస్సీ చేశారు, నిరుద్యోగవతల ఆశలు మొత్తం నిరాశలు చేశారు కుటుంబ ప్రభుత్వ నాయకులు. జీవో నెంబర్ 40 ప్యాకెట్ వాళ్ళకు కూడా డిఎస్సీ పోస్టులు ఇచ్చారు కుటుంబ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. బాబా నిజమేనా అది అంతా? అన్నీ ఉట్టు మాటలండి. పేరునేని నాని అనేవాడు, పేరునేని అంటే ఏంటి? ఆడి మాయా. పేరునేని నాని అనేవాడు మాయా. వాడు చేసిన కబ్జాలు జగన్ అడ్డు పెట్టుకొని వాడు చేసిన మోసాలు కరెక్ట్గా కూటమి ప్రభుత్వం కెలికితే వీళ్ళ మొత్తం దొరికినట్టే, మొత్తం జైలు పాలే. కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది, పోనేలే అని, తింటే తిన్నారని. కరెక్ట్గా చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని కరెక్ట్గా చూడండి అయ్యా అంటే మటుకు అయిపోయినట్టే. పేరునేని నాని, కొడాలి నాని, తర్వాత ఇంకా ఉన్నారు కదా అమ్మడి రాంబాబు, ఈ తొట్టి గ్యాంగ్ బ్యాచ్ మొత్తం ఉంది. ఆయన వెనకాల ఉన్నదంతా తొట్టి గ్యాంగ్ బ్యాచే. వీళ్ళు మొత్తం బయటకు వస్తారు. వాళ్ళు కరెక్ట్గా చేస్తే కళ్ళ ముందు 16,000 మంది టీచర్లకి ఉద్యోగాలు ఇస్తుంటే నువ్వు లేదని చెప్తున్నావు బకాసురుడిలాగా. నిద్రపోతూ 6 నెలలకు ఒకసారి లెగుస్తాడు బకాసురుడు. అలాగ నువ్వు లెగిసి ఏమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ రోజున ఈ నిరుద్యోగ యువతకు మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి జాబ్ కావాలో ఆ విధంగా కల్పించాను. కానీ కూటమి ప్రభుత్వ నాయకులు అసలు యువకులను పట్టించుకోవట్లేదు, మొత్తం నాశనం చేస్తాను యువకుల భవిష్యత్తు మొత్తం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. బాబు నిజమేనా అది? ఇప్పుడు అది నిజమైతే చంద్రబాబుకి ఓట్లు వేయటానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. మరి నీకెందుకు రాలా ఒక్కళ్ళు కూడా? నీకెందుకు రాలా? మొన్న ఎలక్షన్లో 2024లో నీకెందుకు రాలేదు? ఇప్పుడు చంద్రబాబుకి ఎందుకు వచ్చారు? ఆయన అన్నీ నిజాలు చెప్తున్నాడు, ఉన్నట్టు చూపిస్తున్నాడుగా. వైట్ పేపర్ చూపిస్తున్నాడు. నువ్వేం చూపించావు? వైట్ పేపరు కొట్టటాలు, కొట్టిటాలు, చంపేయటాలు, లేపేయటాలు, ఇయ్యగా నువ్వు చూపించింది. ఏం చూపించావు? 5 సంవత్సరాలు నువ్వు నాయకుడు, మళ్ళీ నెక్స్ట్ కూడా మనమే గెలవాలని నువ్వు అనుకున్నోడు అయితే అసలు చంద్రబాబుతో నీకు ఎలా పని? చంద్రబాబుతో నీకు ఎలాండి? నువ్వు ప్రజలకు మంచి చేసేవాడు అయితే ప్రజల్లోకి వచ్చేయి. ప్రజల్లోకి వచ్చేసి నువ్వు మంచి పనులు చేసి ఉంటే ఇవాళ గుర్తుపెట్టుకునేవాళ్ళు, ప్రతిపక్ష హోదాన్న ఇచ్చేవాళ్ళు నీకు. జరిగిన 2 సంవత్సరాలను రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేది చంద్రబాబు. మొత్తం రాక్షస పాలన, రౌడీ రాజకీయ పాలన, రెడ్ బుక్ పాలన అని చెప్పి అంటున్నారు. మరి నిజమేనది? ఇప్పుడు రెడ్ బుక్ పాలన కాదు, రెడ్ బుక్ పాలన అయితే మీ బ్యాచ్ మొత్తం, మీ పేటీఎం బ్యాచ్ మొత్తం జైలు పాలు అవ్వాలి. జైళ్ళు చాలవు. ఇప్పుడు వాళ్ళు చేసిన అరాజకాలు జైళ్ళు చాలవు. ఇవాళ పేరునేని నాని, కొడాలి నాని, అమ్మడి రాంబాబు, రోజా, నగిరి రోజా, వీళ్ళు మొత్తం కూడా పేటీఎం బ్యాచే. ఇప్పుడు చంద్రబాబు చక్క అట్టుబండి ఒళ్ళు చూపిస్తున్నాడు, మీకు చెప్తున్నాడు అన్ని విషయాలు. ఇదిగో అమ్మా ఇయ్యి, ఇదిగో అమ్మా ఇయ్యి. ఇవాళ నువ్వు ఒక డోక్రా గ్రూప్ మహిళలను పెట్టావా? ఒక గ్రూపునన్నా పెట్టావా నువ్వు? చంద్రబాబు ఆటో డ్రైవర్లు ఇచ్చాడు, బస్ కండక్టర్లు ఇచ్చాడు, ఇవాళ డోక్రా మహిళలు ఇచ్చాడు. 33% మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నాడు రేపొద్దున.
ఇంత చేస్తాను నీకు కళ్ళు పోయినాయా? అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు కూడా మహిళలకు కావాల్సిన పథకాలు అందట్లేదు, రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్ చేయట్లేదు, మొత్తం వెన్నుపోటు రాజకీయాలు తప్ప ఏమీ చేయట్లేదని అంటున్నారు బాబాయ్. కాదండి, ఆయన అనుకోవటం అపోహ. ఎందుకంటే ఆయన నిద్రపోయి 6 నెలలకు ఒకసారి లెగుతాడు. లెగిసేటప్పుడు ఆయన ఎమ్మెల్యే అనే గుర్తు వస్తుంది. ఆయన పులివెందల్లో నేను గెలిచాను అనే గుర్తు వచ్చినప్పుడు ఆయన మాటలు మాట్లాడతాడు. నువ్వు ప్రజానాయకుడు అయితే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, 151 సీటు తీసుకున్నవాడు ప్రజల్లోకి రా. ఎప్పుడు వస్తున్నాడు? ఇక ఆయన ముద్దులు పెట్టుకోవడమే, ఇక ముద్దులు పెట్టుకొని గడ్డాలు పట్టుకొని నెత్తుల మీద చేయలేయటమే. భస్మాసురుడు హస్తాలన్నీ వేసేస్తాడు మీద. భస్మాసురుడు నెత్తి మీద చేయిస్తే భస్మం అయిపోతాం చూడు, అవి వేస్తాడు వచ్చి. ఇక ఆయన ఏం చేస్తాడండి? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నిద్రపోతున్నాడా? నువ్వు 5 ఏళ్ల పాలనలో ఎన్నాళ్ళు నిద్రపోయావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు నిద్రపోయావు. చంద్రబాబు అసలు కునికన్ని వేస్తున్నాడు 24 గంటల్లో. 24 గంటలు నిద్రపోతున్నాడు. అసలు నిద్ర ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని కూడా తీసుకెళ్ళి అనుభవం లేదు, అట్లకాడలేదు, డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ చేసాడని చెప్పి అంటున్నారు బాబాయ్. అది కాదు, అట్లకాడ లేకుండా అట్టేట చేస్తాడు, చేత్తో చేస్తాడా? ఇప్పుడు జగన్ బాబు అట్లు వేస్తున్నావు, చేత్తో చేస్తాడు అట్లకాడ లేకుండా. అలాగ అంటాడు. చేసి చూసి ఓరవలేక ఇప్పుడు ఈరోజు నువ్వే అదే అభివృద్ధి నువ్వు చేసి ఉంటే ఈరోజు నీకు పట్టం కట్టేవాళ్ళుగా ప్రజలు. నువ్వేమి చేయలేకపోయావు. నీకు నేర్పేవాళ్ళు కూడా సరిగ్గా నేర్పల వెనకాల ఉండి. ఇప్పుడు యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నావు, అన్నీ ఉన్నాయి. లక్షల కోట్ల ఆస్తి ఉంది నీకు, ఏమి చేయలేకపోయావు ప్రజల్లో.